మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. తెస్సలోనికైలకు రాసిన పత్రికలు రెండున్నాయి. రెండింటిని కలిపి మనం మాట్లాడేసుకుందాం ఒకే భాగంలో. ఒక రకంగా చెప్పాలి అంటే పౌలు గారు రాసిన అంటే 14 పత్రికలు ఉన్నాయి కదా, వాటిల్లో మొదటి పత్రిక ఈ తెస్సలోనిక పత్రిక. ఈ పత్రికను ఆయన ఎందుకు రాయవలసి వచ్చింది, ఈ తెస్సలోనిక పట్టణం ఎక్కడుంది, ఇలాంటి విషయాలన్నీ ఈ రాత్రి మనం చాలా క్లుప్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ముందుగా తెస్సలోనిక అనే ఈ పేరు ఈ పట్టణానికి ఎలా వచ్చింది అనేది మనం ఆలోచిస్తే, మాసిదోనియా ప్రాంతం లేక మాసిదోనియా దేశం ఒకటి ఉంది. ఆ దేశంలో ఉన్న ముఖ్యమైన పట్టణాలలో తెస్సలోనిక ఒకటి. ఇంకా చెప్పాలి అంటే ఆ ప్రాంతానికి రాజధానిగా వెలుగొందింది తెస్సలోనిక. మాసిదోనియా ప్రాంతానికి తెస్సలోనిక రాజధానిగా వెలుగొందిన ప్రాంతం అన్నమాట. అయితే ఆ పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే దానికి ఒక చరిత్ర ఉంది. అదేంటి అంటే ప్రపంచాన్ని పరిపాలించిన 4 గొప్ప మహాసామ్రాజ్యాలు ఉన్నాయి. మీకు చాలాసార్లు చెప్పాను. బబులోను 1, మాదీయ పారసీక 2, గ్రీకు 1, రోమా 1. వీటిల్లో గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారిలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే ది గ్రేట్ అలెగ్జాండర్ గారు. గ్రీకు చక్రవర్తుల్లో గొప్పవారు ఎవరు? అలెగ్జాండర్ గారు. అలెగ్జాండర్ గారి తండ్రి పేరు ఫిలిప్పు. ఈ ఫిలిప్ గారికి ఒక కూతురు ఉంది, ఆమె పేరే తెస్సలోనిక. ఫిలిప్ గారి కూతురు అంటే అలెగ్జాండర్ గారికి ఏమవుతుంది? అక్క కానీ చెల్లి కానీ, చెల్లెలే అని అంటున్నారు పండితులు. ఓకేనండి. ఈ ఫిలిప్ గారు ఏం చేశారంటే తన కూతురు అంటే చాలా ఇష్టం ఉండడం చేత ఆ భూభాగానికి, మాసిదోనియాలో ఉండేవారు కదా వాళ్ళు, ఈ తెస్సలోనిక ఉన్న ప్రాంతానికి తన కూతురు పేరు పెట్టారు అని చరిత్రకారులు చెప్తున్నమాట. మనకి బైబిల్లో లేని ఆధారాలు, చరిత్ర చెప్తున్న విషయం. మరికొంతమంది అభిప్రాయం ఏంటి అంటే కొంతకాలం తర్వాత, అంటే ఫిలిప్ గారి కాలం అయిపోయింది, అలెగ్జాండర్ గారి కాలం అయిపోయిన తర్వాత వేరే వ్యక్తి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని ఈమెను అంటే ఫిలిప్ గారి కూతుర్ని వివాహం చేసుకున్నాడు. అర్థమైందా? వేరే వ్యక్తి మాసిదోనియా ప్రాంతాన్ని అంతా స్వాధీనం చేసుకుని యుద్ధం చేసి గెలుపొంది ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఫిలిప్ గారి కూతురు లేక అలెగ్జాండర్ గారి సహోదరి అయిన తెస్సలోనికని వివాహం చేసుకుని ఆమె పేరు ఆ భూభాగానికి పెట్టుకుని ప్రియమైన భార్యగా ఎంచి ఆ భూభాగానికి పెట్టుకున్నారు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఫిలిప్ గారు పెట్టారా కూతురు పేరు, లేకపోతే అల్లుడు పెట్టుకున్నాడు కూతురు పేరు, ఏదైనా కానీ విషయం మాత్రం ఏంటి అంటే ఫిలిప్ గారి కూతురు పేరు తెస్సలోనిక పేరే ఆ ప్రాంతానికి వచ్చింది అనేది మాత్రం అందరూ చెప్పే విషయం. అంటే మనకు తెలిసిన విషయమే కదా. చాలా వరకు కొలసి అనే ప్రాంతంలో ఉన్న సంఘాన్ని కొలసి సంఘం అంటాం మనం. తెస్సలోనికలో ఉన్న సంఘాన్ని తెస్సలోనిక సంఘం అంటాం. కొరింథీలో ఉన్న సంఘాన్ని కొరింథీ సంఘం అంటాం. అంటే ఏ పట్టణంలో అయితే కొంతమంది సంఘంగా కూడుకున్నారో ఆ పట్టణాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. సో ఈరోజు తెస్సలోనిక పత్రికను కనుక మనం ఆలోచన చేస్తే పౌలు గారు వ్రాసిన 14 పత్రికల్లో కూడా మొదటిగా వ్రాసిన పత్రిక తెస్సలోనిక పత్రిక. అయితే అసలు ఇది ఎక్కడ ఉంది, సరిహద్దులు ఏంటి దీనికి అనే ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. మొదటిది ఏం చూసాము అంటే తెస్సలోనిక అనేది ఒక స్త్రీ పేరు, ఫిలిప్ గారి కూతురు పేరు. అది కూతురు కోసం తండ్రి చేశాడా, లేక ఆమెకు వివాహమైన తర్వాత భర్త ఆమెను బట్టి ఆ పేరు పెట్టాడా, కారణం ఏదైనా ఫిలిప్ గారి కూతురైన తెస్సలోనిక పేరుని బట్టి ఆ భూభాగానికి ఆ పేరు వచ్చింది అనేది పెద్దలు చెప్పే విషయం. ఇక రెండో విషయం మనం ఆలోచిస్తూ దీనికి ఉన్న భూభాగం సరిహద్దులు ఒకసారి చూద్దాం. మీ బైబిల్లో మ్యాప్స్ ఉంటాయి, తీయండి. లాస్ట్లో అపోస్తుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు అనే ఒక మ్యాప్ ఉంటుంది. దాన్ని మీరు అడ్డంగా తిప్పుకోగలిగితే పశ్చిమం వైపు, ఉత్తరం వైపు మధ్యలో మీకు ఒక పేరు కనిపిస్తుంది తెస్సలోనిక అని. నా బైబిల్లో మరి అలా ఉంది. కొన్ని బైబిల్స్లో మ్యాప్స్ వేరుగా ఉంటాయి కదా, అక్కడ మీరు చూడొచ్చు దల్మతియా, మాసిదోనియా అని పెద్ద అక్షరాలు కనిపిస్తున్నాయి. మాసిదోనియాకి క్రింద భాగంలో తెస్సలోనిక కనిపిస్తుంది. ఆ తెస్సలోనిక క్రింద బెరయా కనిపిస్తుంది.
ఈ తెస్సలోనికకు తూర్పు వైపు కొంచెం దూరంలో ఫిలిప్పి కనిపిస్తుంది. ఇదే తెస్సలోనికకు పశ్చిమంగా కొంచెం కింద భాగంలో నికోపొలి కనిపిస్తుంది. దీన్ని బట్టి దీని భౌగోళిక లేక నైసర్గిక స్వరూపాన్ని కనుక మనం ఆలోచిస్తే తెస్సలోనిక పట్టణానికి తూర్పుగా ఫిలిప్పి ఉంది, తెస్సలోనిక పట్టణానికి దక్షిణంగా బెరయా ఉంది, ఇంకా క్రిందికి వస్తే కొరింథీ కనిపిస్తుంది. అలాగే తెస్సలోనికకు పశ్చిమాన నికోపొలి కనిపిస్తుంది. అటు ఫిలిప్పీకి ఇటు నికోపొలికి క్రింద బెరయాకు మధ్యలో ఉన్నదే తెస్సలోనిక. ఈ ప్రదేశంలో సంఘం స్థాపించబడింది. ఆ ప్రదేశానికి పౌలు గారు ఉత్తరం రాయడం జరిగింది. ఇకపోతే తెస్సలోనికాలో సంఘం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎవరు స్థాపించారు? మనం గతంలో చెప్పుకున్నాం కదా. కొలస్సీ పత్రికను మనం ఆలోచిస్తే కొలస్సీ పట్టణంలో సంఘాన్ని ఎవరు స్థాపించారు అంటే పౌలు గారు కాదు, ఎపఫ్రా అనబడే వ్యక్తి స్థాపించారు. అలాగే రోమాలో సంఘాన్ని ఎవరు స్థాపించారు అంటే పౌలు గారు కాదు. పెంతెకోస్తు పండుగ ఆచరించడానికి యెరూషలేమునకు వచ్చిన చాలామంది ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు పండుగ చేసుకోవడానికి. వాళ్ళు తిరిగి వెళ్ళి వారు విన్న వాక్యాన్ని, వారు పొందిన రక్షణను బట్టి ఆధ్యాత్మికంగా ఎదగడం చూసి వారిని మెచ్చుకుంటూ పౌలు గారు రోమాలో ఉన్న వారికి ఉత్తరం రాశారు. పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి ఉత్తరం రాసే నాటికి వారిని అసలు ఆయన చూడలేదు. అలాగే కొలస్సీలో ఉన్న వారికి లేఖ రాసేటప్పటికీ, లవొదికయలో ఉన్న వారికి లేఖ రాసేటప్పటికీ భౌతికంగా వారి ముఖాలు ఆయన చూడలేదు అసలు. అయినప్పటికీ ఎవరైతే అక్కడికి వెళ్ళి సంఘాలు స్థాపించి అభివృద్ధి పరిచారో, సంఘంలో ఉన్న పిల్లలు అభివృద్ధి చెందుతూ ఉన్నారో వారిని మెచ్చుకుంటూ ఉత్తరాలు రాశారు. వారు ఎక్కడైనా బలహీనపడితే సరిచేయడానికి ఉత్తరాలు రాశారు పౌలు గారు. అయితే మరి తెస్సలోనికలో సంఘాన్ని ఎవరు స్థాపించారు, పౌలు గారా లేక వేరే ఎవరైనా అని ఆలోచిస్తే తెస్సలోనికల సంఘం మాత్రం పౌలు గారే స్థాపించారు. ఎప్పుడు స్థాపించారు అని కనుక మనం ఆలోచిస్తే పౌలు గారు సువార్త ప్రయాణాలు 3 చేసినట్లుగా మనం మాట్లాడుకున్నాం. ఒకటేమో రోమాలో తీర్పు జరగడానికి వెళ్ళి చెరలో ఉండడం చూస్తాం. రెండవసారి రోమాకు వెళ్ళినప్పుడే శిరచ్ఛేదనం చేయబట్టం మనం చూస్తాం. అయితే మొదటి 3 ప్రయాణాలలో పౌలు గారి మొదటి ప్రయాణం బర్నబా గారితో చేశారు. రెండవ ప్రయాణమేమో శీల గారితోనూ, తిమోతి గారితోనూ, లూకా గారితోనూ చేశారు. మూడవ ప్రయాణం అయితే చాలామందితో చేశారు, మనం చదువుకున్నాం కదా. సోపత్రు, అరిస్తార్కు, సెకుందు, గాయు, తిమోతి, త్రోఫీము, తుకీకు ఇలాంటి వాళ్ళందరితో కలిసి 3వ ప్రయాణం చేశారు ఆయన. అయితే పౌలు గారు చేసిన 2వ ప్రయాణంలో పౌలు గారు తెస్సలోనిక పట్టణానికి వెళ్ళారు. ఏ ప్రయాణంలో? 2వ ప్రయాణంలో తెస్సలోనికకు వెళ్ళారు. అక్కడ ఆయన బోధించిన తర్వాత ఆ బోధలు విని కొంతమంది రక్షించబడ్డారు. వారి ద్వారా అక్కడ సంఘం స్థాపించబడింది. సరే, ఆ విషయం ఉందో లేదో మనం ఒకసారి చూద్దాం. సంఘ చరిత్రలో అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము మొదటి వచనం. వారు అంపిపొలి, అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. వెళ్ళారా పౌలు గారు? తెస్సలోనికకు వెళ్ళారు. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచూ ఉండెను. ఈయన తెస్సలోనిక పట్టణానికి వెళ్ళి 3 విశ్రాంతి దినాలు అక్కడ ఉండి లేఖనాలలో ఎన్నో విషయాలను చూపిస్తూ నేను మీకు ప్రచురము చేసే ఈ యేసే క్రీస్తు. యేసెవరు అంటే అప్పటికి సమాజంలో యేసు వేరు, క్రీస్తు వేరు అనే బోధ జరుగుతుంది. కాబట్టి వేరు కాదు, యేసే క్రీస్తు అని చాలా విషయాలు విప్పి చెప్పుతూ 3 విశ్రాంతి దినాలు గడిపారట. అంటే 3 వారాలు అక్కడ ఉన్నారు. ఈ 3 వారాలలో ఏం జరిగింది అంటే 4వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 4వ వచనం. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను
ఏం ఒప్పుకొని? పౌలు గారు చెప్తున్న బోధను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకునిరి. పౌలు గారు యేసే క్రీస్తుని బోధ చేయటం వలన దాన్ని చాలామంది విన్నారట. అందులో భక్తిపరులు ఉన్నారు, ఘనత కలిగిన వారు ఉన్నారు. వీళ్ళంతా లేఖనాలను పరిశీలించుకుని పౌలు గారు చెప్పిన విషయం నిజము అని గుర్తించి పౌలు గారితో శీల గారితో కలిశారు. అంటే ఏంటి? వారు చెప్పిన విషయాలు అంగీకరించి రక్షణలోనికి వచ్చారు. ఇలా ప్రారంభమైంది తెస్సలోనికలో సంఘం. 3 వారాలే ఉన్నారు అక్కడ. ఈ 3 వారాలు బోధ చేస్తే 3 వారాలు చేసిన బోధలోని వాస్తవం ఎంతో ప్రతిరోజు లేఖనాన్ని పరిశీలించారు. వాళ్ళు చూసుకున్నారు. కరెక్టే అనుకున్న తర్వాత బాప్తిస్మాను తీసుకుని బ్రతుకుతూ ఉండగా ఎప్పుడైతే ఘనత వహించిన వారు, భక్తి కలిగిన వారు, గొప్పవారు అనుకున్న వారంతా పౌలు గారి బోధనను విశ్వసించి క్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తున్నారో యూదులకు చాలా బాధ వచ్చేసింది, నచ్చలా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి పనిపాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణ బెల్ల అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. యూదులకు ఏం కలిగింది ఇప్పుడు? ఇంకేముంది? పౌలు చెప్పే బోధ వింటూ ఉంటే 3 వారాలకి ఇంతమంది రక్షించబడిపోయారు. పైగా ఎవరు వాళ్ళందరూ? భక్తి కలిగిన వారు, ఘనత వహించిన వారు, స్త్రీలు పురుషులు కూడా ఉన్నారు. 3 వారాలకే భక్తి కలిగిన, ఘనత కలిగిన వారంతా ఆయన బోధ వైపు వెళ్ళిపోతే, ఇలాగే వదిలేస్తే అందరూ మారిపోతారని బాధ కలిగి అసూయతో మత్సరంతో యూదులంతా పట్టణమంతా గలిబిలి చేశారు. వాస్తవంగా తెస్సలోనిక పట్టణానికి వెళ్ళినప్పుడు పౌలు గారు యాసోను అనే వ్యక్తి ఇంట్లో ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళ బోధలు విని అనేకులు విశ్వసిస్తున్నారో ఇప్పుడు పట్టణంలో వాళ్ళంతా అసూయ కలిగిన వారంతా ఏం చేశారంటే యాసోను గారి ఇంటి మీదకి దొమ్మిగా వచ్చేసారు. అప్పటికి వీళ్ళు అక్కడ లేరు. ఎందుకంటే తెస్సలోనిక పట్టణంలో ఉన్నప్పటికీ పౌలు గారు ఒకవైపు సువార్తను ప్రకటిస్తూ మరొక వైపు మాత్రం సొంత పని చేసుకున్నారు ఆయన. విన్నారా మీరే మాట? ఎలా చెప్పగలమంటే ఒకసారి చూద్దాం. తెస్సలోనిక పత్రికలో ఆయన చెప్పిన మాట ఒకసారి చూద్దామా? తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయుచు జీవనము చేసితిమి. అంటే తెస్సలోనిక పట్టణంలో యాసోను గారింటిలో ఉండి ఒకవైపు బోధ చేసి యేసే క్రీస్తుని బోధించి అనేక మందిని దేవుని వైపుకు తెస్తూనే మరొక వైపు ఏం చేశారనమాట? ఆయన తినడానికి కావలసిన ఆహారం కొరకు రాత్రి పగలు కూడా కష్టపడ్డారట. అర్థమైందా? ఇలా పని చేసుకుంటున్నారు కాబట్టి యాసోను గారింటిలో ఉన్నారనుకుని దొమ్మిగా అందరూ వచ్చేటప్పటికి వీళ్ళు లేరు. ఎందుకని? పని చేసుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చి చూసేటప్పటికి లేకపోయేటప్పటికి ఏం జరిగిందో ఇప్పుడు మరలా అపోస్తుల కార్యంలో చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 6వ వచనం. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణ అధికారుల ఎదుకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరిక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు అని కంప్లైంట్ చేశారు. అక్కడికి వెళ్ళేటప్పటికి పౌలు గారు, శీల గారు, తిమోతి గారు వీరెవరు లేరు. ఎందుకు లేరని చెప్పాను? ఆ టైంలో పని చేసుకోవడానికి బయటకు వెళ్ళారు. పని చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు వండుకు తింటూ మరొక వైపు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. లేకపోయేటప్పటికి బాగా కోపం వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, ఆ ఇల్లు యాసోను గారిది కాబట్టి యాసోను గారిని కొందరు సహోదరుల్ని సభకు తీసుకొని వెళ్ళి, ఇదిగో యాసోను ఆ భూమిని తలక్రిందులు చేసే వాళ్ళని తన ఇంట్లో ఉండనిచ్చాడు అని చెప్పి కంప్లైంట్ చేశారు. అక్కడ కొంత వివాదం జరిగిన తర్వాత యాసోను గారి దగ్గర జామీను తీసుకుని ఇక మీదట వారిని ఇక్కడికి రానియం, ఇక్కడ ఉంచమని చెప్పి అతని చేత ఒక లెటర్ తీసుకుని వాళ్ళని తిరిగి పంపించేశారు. సరే, తర్వాత వీళ్ళు పని నుంచి ఇంటికి వస్తారు కదా, రాగానే విషయం చెప్పారు. ఏమని? ఇలా ప్రజలందరూ వచ్చారు, మత్సరం కలిగిన వాళ్ళంతా గొడవ అల్లరల్లరి చేశారు, నన్ను తీసుకెళ్లారు, నా చేత లెటర్ రాయించుకుని జామీన్ ఇచ్చారు, కాబట్టి మీరు ఇక్కడ ఉండటం క్షేమం కాదు అని చెప్పి అప్పటికప్పుడే రాత్రి వేళే పౌలు గారిని శీల గారిని తెస్సలోనిక నుండి బెరయాకు పంపించేశారు. అదే మన 10వ వచనంలో చూస్తాం. వెంటనే సహోదరులు రాత్రివేళ
పౌలును సీలను బెరయాకు పంపించిరి. ఎందుకు పంపించేశారు తెస్సలోనిక నుండి? పరిస్థితులు బాగాలేదు, అల్లరైపోతుంది, అలజడి వచ్చేస్తుంది, కలహం వచ్చేసింది, గొడవలు జరిగిపోతున్నాయి. ఇంకా అక్కడే ఉంటే యాసోని గారికి ఇబ్బంది కలుగుద్ది, ఆయన కదా జామీన్ ఇచ్చింది. అందువలన ఏం చేశారంటే రాత్రికి రాత్రే పౌలు గారిని శీల గారిని తెస్సలోనిక నుండి బెరయాకు పంపించేశారు. సో మీరు ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, తెస్సలోనిక పట్టణానికి పౌలు గారు సువార్త ప్రకటించడానికి తన 2వ ప్రయాణంలో వెళ్ళారు. 3 వారాలు అక్కడ ఉండి వాక్యం చెప్పారు. భక్తి కలిగిన వారు, ఘనత కలిగిన వారు అనేక మంది ఆయన బోధ విని లేఖనాలు సరిచూసుకొని ఇది వాస్తవమని గ్రహించి యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించారు. ఇది నచ్చని యూదులు చాలామంది మత్సరపడి పౌలు గారిని, శీల గారిని, తిమోతి గారిని కొట్టాలని చూశారు. వారు దొరకపోవడం వలన యాసోని గారిని తీసుకెళ్లి పెద్దల సమక్షంలో నిలబెట్టి ఇక మీదట వారు మీ ఇంటి దగ్గర కనబడితే ఒప్పుకోమని చెప్పారు. అందువలన పౌలు గారిని, శీల గారిని రాత్రికి రాత్రే తెస్సలోనిక పట్టణం నుండి బయటికి పంపించేశారు, బెరయాకు వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు ఏం చేశారంటే పౌలు గారు సంఘం అయితే స్థాపించారు, కానీ ఎక్కువ రోజులు వారితో ఉండి వాక్యాన్ని చెప్పడానికి ఆయనకు అవకాశము లేకపోయింది. ఇలా తెస్సలోనిక పట్టణంలో సంఘాన్ని ఎవరు స్థాపించారు? పౌలు గారే. చెప్పాలి, ఎవరు స్థాపించారు? పౌలు గారు. తెస్సలోనిక అనే పేరు ఎవరిది? ఫిలిప్ గారి కూతురు పేరుని బట్టి ఆ ప్రాంతానికి పెట్టినట్టు చదువుకున్నాం. ఇక ఈ పట్టణంలో సంఘాన్ని ఎవరు స్థాపించారు అని చెప్పుకున్నాం? పౌలు గారే స్థాపించారని మాట్లాడుకుంటున్నాం. మరి సంఘానికి ఉత్తరాన్ని ఎందుకు రాయవలసి వచ్చింది? ఎప్పుడు రాశారు? ఉత్తరం రాసింది అసలు పౌలు గారేనా అని ఆలోచిస్తే నిస్సందేహంగా చెప్పొచ్చు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలోను, 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలోను చూస్తే ఈ పత్రిక పౌలు గారే రాశారు అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఇకపోతే దీనిని ఎప్పుడు రాశారు, ఈ పత్రికను ఎప్పుడు రాశారు అంటే క్రీస్తు శకం 51, 52లో రాశారు. చదువుకునే పిల్లలందరూ నోట్ చేసుకోండి. తెస్సలోనికకు పత్రికను పౌలు గారే రాశారు, సంఘానికి కూడా పౌలు గారే స్థాపించారు. అయితే ఈ ఉత్తరాన్ని ఎప్పుడు రాశారు అంటే 51, 52 క్రీస్తు శకంలో రాశారు. ఇకపోతే ఈ పత్రికను రాసేటప్పటికీ పౌలు గారితో ఎవరున్నారు అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 2వ ప్రయాణంలో ఎవరున్నారో వాళ్ళంతా ఈ ఉత్తరం రాసేటప్పుడు కూడా ఉన్నారు. అయితే తెస్సలోనికకు ఉత్తరం రాస్తున్నారు కదా, ఎక్కడ ఉండి రాస్తున్నారు అని ఆలోచిస్తే కొరింథీ పట్టణం నుండి రాయడం జరిగింది. ఎలా చెప్పగలము అంటే తెస్సలోనిక నుండి బెరయాకు వెళ్ళారు. బెరయాలో వెళ్ళిన తర్వాత తిమోతి గారిని, శీల గారిని అక్కడే విడిచిపెట్టి పౌలు గారు అక్కడ నుండి ఏథెన్స్కి వెళ్ళారు. అక్కడ నుండి కొరింథీకి వెళ్ళారు 18వ అధ్యాయంలో. కొరింథీకి వెళ్ళిన తర్వాత తిమోతి గారు, శీల గారు వచ్చి పౌలు గారితో కలిశారు. మనం చూస్తే అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో ముందు అసలు నిలిచారో లేదు చూద్దామా. 17వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 14వ వచనంలో, వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. బెరయాకు 3 వెళ్ళారు, కానీ బెరయాలో తిమోతి గారు, శీల గారు నిలిచిపోయారు. అక్కడ కూడా ఇదే అల్లరి జరిగింది. ఇక్కడ నుంచి చాలామంది వెళ్ళి అల్లరి చేయడం వలన పౌలు గారు మాత్రమే ఏథెన్స్కి వెళ్ళారు. ఏథెన్స్ ముగించుకొని కొరింథీకి వెళ్ళారు 18వ అధ్యాయంలో. ఇప్పుడు 18వ అధ్యాయం 5వ వచనం చూస్తే శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు, అంటే ఈయన కొరింథీలో ఉండగా శీల గారు, తిమోతి గారు వచ్చి మళ్ళీ కలిశారు. అర్థమైందండి మీకు విషయం? ఏమా విషయం అర్థమైందా? తెస్సలోనికకు వెళ్ళేటప్పుడు 3 ఒకే చోట ఉన్నారు. బెరయాకు వెళ్ళిన తర్వాత బెరయాలో ఉన్నారు. బెరయా నుండి ఏథెన్స్కి వెళ్ళేటప్పుడు పౌలు గారు ఒక్కరే వెళ్ళారు. శీల గారు, తిమోతి గారు ఇక్కడ నిలిచిపోయారు. ఏథెన్స్ నుండి కొరింథీకి పౌలు గారు ఒక్కరే వెళ్ళారు. అక్కడ ఉండగా శీల గారు, తిమోతి గారు వచ్చి పౌలు గారిని కలిశారు. అది మనం చూసాం. ఇప్పుడు మనం తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికను మనం చూస్తే 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ లేఖ వ్రాసేటప్పటికి పౌలు గారితో ఎవరున్నారో చూస్తే ఖచ్చితంగా ఎక్కడ నుండి ఉత్తరం రాశారో మనకు అర్థమవుతుంది. 1వ అధ్యాయం 1వ వచనం,
తండ్రి అయిన దేవుని యందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న తెసలోనికయుల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. ఈ లేఖ వ్రాసేటప్పటికి పౌలు గారితో సిల్వా అన్న శీలా అన్న ఒకరే, సిల్వాను గారు తిమోతి గారు ఉన్నారు, అంతేనా? మేము ముగ్గురం కలిసి శుభమని చెప్పి రాస్తున్నాము అంటే పౌలు గారితో ఆ ఇద్దరు కూడా ఉన్నారు అంటే ఏం జరుగుండాలి? ఇప్పుడు పౌలు గారు శీల గారు కలిశారు అంటే శీల గారు తిమోతి గారు బెరయా నుండి కొరింథీకి వచ్చారు. ముగ్గురు కలిసిన చోట నుండే ఇప్పుడు వాళ్ళకు ఉత్తరం రాస్తున్నారు. ఎవరికి? తెస్సలోనికలో ఉన్నవారికి. ఇప్పుడు మీరు గమనించాలి, వారికి ఉత్తరం ఎందుకు రాయవలసి వచ్చింది? మనం చాలా ఉత్తరాలు చదివాం. ఎందుకు రాశారంటే కొందరు మెచ్చుకుంటూ రాశారు, కొందరు సరిచేస్తూ రాశారు కదా. మరి తెస్సలోనికలకి ఎందుకు ఉత్తరం రాయవలసి వచ్చింది అంటే తెస్సలోనికల మధ్యలో వచ్చేసారు వీళ్ళు, విడిచిపెట్టి వారిని బలపరిచి స్థిరపరిచే వరకు వారు అక్కడ లేరు. కాబట్టి వదిలొచ్చేసాం కాబట్టి వారు ఎలా ఉన్నారో అనే ఆలోచన కలిగినవి ఈయన వెంటనే ఏం చేశారంటే ఉత్తరాన్ని రాసి పంపిస్తున్నారు. ఎక్కడి నుండి రాస్తున్నారని చెప్పాను? కొరింథీ నుండి రాస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు కొరింథీలో ఉన్న వారికి ఉత్తరం రాసేటప్పుడు కొన్ని విషయాలు రాశారు. మిమ్మల్ని ఇలా వదిలొచ్చాం, మరి మమ్మల్ని మీరు చూశారు, మా విషయాలన్నీ మీరు గమనించారు, విశ్వాసంలో మీరు ఎలా ఉన్నారో ఏంటో, మీరు మంచిగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొద్ది రోజుల్లోనే మీరు సత్యాన్ని అంగీకరించిన వారు, విషయాన్ని అర్థం చేసుకున్నవారు అని గుర్తించి ఈయన లేఖ రాయడం జరిగింది. ప్రియులారా, ఒకసారి ఆ మాటలు చూద్దాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మొదటి 3 వచనాలు దేవునికి కృతజ్ఞతలు తెలియచేయడం చూస్తాం మనం. 4వ వచనంలో ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మీరు మాదిరి అయితిరి. పౌలు గారు మెచ్చుకుంటూ ఈ ఉత్తరాన్ని రాస్తున్నారు వాళ్ళకి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో వాక్యాన్ని అంగీకరించారో, మేము ఎలాంటి పరిస్థితుల్లో వాక్యాన్ని బోధించామో మీకు తెలుసు, మాకు తెలుసు, మన ఇరువురిని చూస్తున్న దేవునికి తెలుసు. నిజమే కదా? తెస్సలోనికలో ఉన్న పరిస్థితులు బాగున్నాయా? 3 వారాలు ఆయన వాక్యం చెప్తేనే ప్రజలు అసూయ వచ్చేసింది, పట్టణమంతా గలిబిలి చేసేసారు, రచ్చరచ్చ చేసేసారు కదా. అయినప్పటికీ వీళ్ళు మాత్రం వాక్యాన్ని విశ్వసించి స్థిరముగానే నిలబడ్డారు. ఎవరు? తెస్సలోనిక వారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు ఇంకా తెలియదు కాబట్టి ఈయన గుర్తు చేస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో మీరు వాక్యం విన్నారో, ఆ రోజుల్లో మీరు విశ్వసించినప్పుడు మాసిదోనియాలో ఉన్న వారందరికీ మీరు మాదిరయ్యారు. అమ్మో, తెస్సలోనికలో ఉన్నవారంట చాలా మంచి వాళ్ళట, భయంకరమైన పరిస్థితుల్లో వాక్యాన్ని విశ్వసించారట అని అప్పుడు మాసిదోనియాలో ఉన్నవారంతా చెప్పుకున్నారు. మాసిదోనియా అనగానే తెస్సలోనిక, బెరయ, ఏథెన్సు, కొరింథీ, ఇవన్నీ ఈ పట్టణాల వాళ్ళందరికీ మంచి సమాచారం వెళ్ళింది. తెస్సలోనికలో ఉన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళండి, భయంకరమైన పరిస్థితుల్లో కూడా వాక్యాన్ని విశ్వసించారండి అని. అదే మనమైతే బాగుంది, వీళ్ళకి మంచి పేరుంది అంటే ఓకే. ఒకవేళ అది కాకపోతే రక్షింపబడిన కూడా మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతాము. వీళ్ళకి మంచి పేరు లేదండి, ఈ సంఘానికి ఎక్కువ మంది రావట్లేదండి, వీళ్ళ బోధ కరెక్ట్ కాదంటండి అని ఏవేవో ఊహించేసుకొని లేఖనాలు చూసుకోగా మనం మనుషుల మాటలను చూసుకుంటాం కదా. ఎవరైనా వచ్చి అబ్బాయి ఈ సంఘం ఏం కాదంటండి, అసలు అందులో 10 మంది కూడా ఉండరంటండి అనగానే అవునా 10 మంది కూడా ఉండరా, అయితే మనం ఎందుకులే అనుకుంటాం తప్ప 10 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, ఒక్కరున్నారా అనేది కాదు. చెప్పబడుతున్న వాక్యం మనల్ని పరలోకానికి చేరుస్తుందా లేదని చూసుకునేవారు కావాలి. అవునా కాదా? మరి ఆ రోజుల్లో అందరూ యూదుల చట్టం ప్రకారం వాళ్ళ విశ్వసించే విధానం ఏంటి అంటే ధర్మశాస్త్రాన్ని, మోషే గారి ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని విశ్వసించారు తప్ప లేఖనాలను చూసుకునే అలవాటు లేదు. కానీ పౌలు గారి బోధ ప్రారంభమైన తర్వాత లేఖనాలు చూసుకోవడం ప్రారంభించారు.
లేఖనాన్ని చూసుకున్న తర్వాత ఇద్దరున్నారా ముగ్గురున్నారా, వీళ్ళు తన్నులు తినేవాళ్ళ తన్నొచ్చేవాళ్ళ, వాళ్ళకి అవసరం లేదు. వాక్యాన్ని మాత్రమే వాక్యంతో సరిచూసుకొని స్థిరముగా నిలబడ్డారు. నిజం చెప్పాలి అంటే 3 వారాలు వాక్యమిని రక్షింపబడిన వీరు మాసిదోనియా ప్రాంతం అంతటికి మాదిరయ్యారట. ఈరోజు మనం ఎక్కడున్నాం? ఎన్ని నెలలు వాక్యం వింటున్నాం, ఎన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నాం, ఎలాంటి ప్రశాంతకరమైన వాతావరణంలో మన వాక్యాన్ని వింటున్నాం, కానీ మనం విన్న వాక్య ప్రకారం మనం బ్రతుకుతున్నామా? అది రాత్రి తెస్సలోనిక పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం. 3 వారాలు వాక్యం విని, అది కూడా భయంకరమైన పరిస్థితుల్లో వాక్యాన్ని విని రక్షించబడ్డారు వాళ్ళు. రక్షించబడిన తర్వాత జరిగిన పరిస్థితులను చూసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవచ్చు కాదా? అమ్మో బాబోయ్, ఇన్ని గొడవలు వచ్చినాయి, వాళ్ళు వచ్చి వాక్యం చెప్తే మనం ఎలా ఉంటే రేపేముంది వాళ్ళు వెళ్ళిపోతారు, మన పరిస్థితి ఏంటి, ఈ ఊర్లో మనం ఉండాలి, ఈ పట్టణంలో మనం ఉండాలి, వీళ్ళందరికీ వేరే మనం ఎక్కడ బ్రతకగలంలే అనుకోలేదు. కానీ వాళ్ళు మాత్రం విన్న వాక్యం కొరకు కట్టుబడి బ్రతుకుతున్నారు. అంతేకాదు మిగిలిన వారందరికీ వారు మాదిరిగా ఉన్నారు. ఈ రాత్రి తెస్సలోనిక పత్రిక ద్వారా దేవుడు మనల్ని అడుగుతున్న మాట ఏంటో తెలుసా? ఎన్ని సంవత్సరాలుగా నువ్వు సత్యవాక్యాన్ని వింటున్నావు, ఎవరికి నువ్వు మాదిరిగా ఉన్నావు? స్ట్రైట్గా అడుగుతున్నాడు దేవుడి రాత్రి మనల్ని. నువ్వెవరికి మాదిరిగా ఉన్నావు? నిన్ను చూసి ఎవరు దేవుని దగ్గరకు వస్తున్నారు? నీ భక్తిని చూసి, నీ విశ్వాసాన్ని చూసి, నీ యథార్థతను చూసి, నీలోని మార్పును చూసి ఒక్కరైనా దేవుని దగ్గరకు రాగలిగారా? 3 వారాలు వాక్యం వింటే వారు మార్పు చెందారట. వారిని మాసిదోనియా దేశస్తులందరూ చూసి వాళ్ళు ఎంత మంచోళ్ళు, ఉంటే వారిలా ఉండాలి అనేలా ఉన్నారట. మరి నువ్వు, నేను, మనం ఎలా ఉన్నాం? ఎక్కడున్నాం? వాక్యం అంటే పరిగెత్తుకు రాగలమా? వాక్యం అంటే పరిగెత్తుకుని వెళ్ళగలమా? వాక్యం కొరకు ఆశగా ఎదురు చూడగలమా? నీ మాట కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా, తృష్ణగొని ఉన్నానని చెప్పగలమా? కడుపు నిండిపోయిందని చెప్తాం. అవసరం రండి వాక్యం వినండి అంటే మన నోట నుండి వచ్చే మాట ఏంటో తెలుసా? మాకు చాలా వాక్యాలు తెలుసండి, చాలా వింటున్నాం అంటాం. ఒకవేళ అనకపోయినా మన లోపల ఉద్దేశం అదే. మనం రాలేకపోతున్నాం, వెళ్ళలేకపోతున్నాం అంటే అర్థం ఏంటి? కడుపు నిండిపోయిందనే కదా. భోజనానికి రా 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 అని పిలిస్తే రాలేదంటే అర్థం ఏంటి? కడుపు నిండిందనే. మనం అదే సమాధానం చెప్తున్నాం. అందుకేనేమో ఒకవేళ దేవుడు ఈ రాత్రి ఈ మాటను తెలియజేస్తున్నాడు. మీరు నేను అనుకుంటే చెప్తున్న ప్రసంగం కాదు, ఇది ఆర్డర్లో వచ్చిన ప్రసంగం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆనాడు 3 వారాలు వాక్యం విని భయంకరమైన పరిస్థితుల్లో కూడా నిలబడిన సంఘమట. ఏది? తెస్సలోనికలో ఉన్న సంఘం. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులరా. ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూ వచ్చాయినా చివరికి చెప్తున్నారు, మేము ఎలాంటి బోధ చేశామో, మా బోధ ఎలాంటిదో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మధ్యలో మేము వెళ్ళిపోయామని, మిమ్మల్ని సరిచేయలేకపోయామో, లేదా మిమ్మల్ని బలపరచలేకపోయామని మీరు అనుకుంటారేమో. మేము ఎలాంటి పరిస్థితిలో బోధ చేశాము అని చెప్పడానికి 2వ అధ్యాయంలో ఆయన మొదలుపెట్టారు. 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు, కానీ మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ఫిలిప్పీకి వెళ్ళాము, అక్కడ ముగించుకొని మీ దగ్గరకు వచ్చాము. మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఉన్న పరిస్థితులన్నీ మీకు తెలుసు, కానీ ఎంత ధైర్యంతో మీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పామో మీకు తెలుసు. కాబట్టి ఏలయనగా మా బోధ కపటమైనది కాదు. అంటే అప్పటికే సమాజంలో ఏ బోధ ఉంది? కపట బోధ ఉంది. మనుషులను తమ వైపు చేర్చుకుని సమాజంలో మెప్పు గొప్ప కోరుకునే బోధ ఆనాడు ఉంది. కానీ మా బోధ అలాంటిది కాదు. మరి ఎలాంటిది? కపటము లేని బోధ మాది. అలాగే మరొక మాట చెప్పారైనా, అపవిత్రమైనది కాదు. అంటే ఎలాంటి బోధ? పవిత్రమైన బోధ. అర్థమైందండి? మా బోధ కపటమైనది కాదు అంటే నిష్కపటమైనది. మా బోధ అపవిత్రమైనది కాదు అంటే మా బోధ పవిత్రమైనది. అలాగే మోసయుక్తమైనది కాదు అంటే నిజమైన బోధ మేము మీకు చేశాం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీరు ఒకవేళ మేము వచ్చేసాక మీ మధ్య భిన్నమైన బోధలు వస్తాయి, రకరకాల బోధలు చేసేవారు వస్తారు. కొన్ని సందర్భాలలో మనం ఆ బోధను వినేస్తాం, నమ్మేస్తాం. కానీ మీరు గుర్తించవలసిన విషయం ఏంటో తెలుసా? మా బోధ కపటమైంది కాదు, మా బోధ అపవిత్రమైంది కాదు, మా బోధ మోసకరమైంది కాదు.
దేవుడు ఈ బోధ చేయడానికి మేము అర్హులమని ఎంచి ఈ పనిని మాకు అప్పగించాడు. కాబట్టి మేము ఎలా చేస్తున్నాం? మాకెవరు ఈ పనిని అప్పగించారో ఆయనను సంతోషపెట్టడం కొరకు చేస్తున్నాం. అలా చేసేటప్పుడు కొన్నిసార్లు మీకు బాధ కలగొచ్చు. అయితే మిమ్మల్ని బాధ పెడుతున్నామని మేము సత్యాన్ని వదిలేయలేం. మీకు బాధ కలిగిస్తున్నామనుకుని దేవుణ్ణి బాధ పెట్టలేం. మేము ఎవరిని సంతోషపెట్టాలనుకుంటున్నాం? ఎవరు మాకు ఈ పని అప్పగించారో వారిని సంతోషపెట్టే వారం మాత్రమే అని చెప్పుకుంటూ, మేము ఎలా మీ మధ్యలో జీవించామో, ఎలా నడుచుకుంటూ వచ్చామో మీకు తెలుసు అని చెప్తూ, ఇక్కడ కూడా ఆయన చెప్తూ ఉంటారు. 9వ వచనం మనం చూస్తే 2వ అధ్యాయం 9వ వచనంలో, అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవనికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగలు కష్టము చేసి జీవనము చేయించు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. ఇందాక 2వ పత్రికలు చదివాం మనం, వాళ్ళు పగలు రాత్రి కష్టపడ్డారని. ఇప్పుడు మొదటి పత్రికలు చదువుతున్నాం. అంటే వాళ్ళు తెస్సలోనికలో ఉన్నంతకాలం రాత్రింపగళ్ళు కూడా ఒకవైపు సువార్తను ప్రకటిస్తూ మరొకవైపు మనుషులకు భారంగా ఉండకుండా సువార్తను, ఎంత నిజాయితీగా సువార్తను ప్రకటించారో పౌలు గారు. ఇంత నిజాయితీగా ప్రకటిస్తున్నారు కనుకనే ధైర్యంగా చెప్పగలిగారు. తప్పుంటే సరి చేయగలిగారు. ఎవరేమనుకున్నా పర్వాలా, సరి చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలా, కానీ అప్పగించవలసిన బాధ్యత మాకుంది, సరి చేయవలసిన బాధ్యత మాకుంది. ఎందుకంటే ఎవరు మాకు ఈ పనిని అప్పగించారో వారిని మేము సంతోష పెట్టాలి. దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుని పరిచర్య చేసిన సేవకుడు ఎవరు అంటే పౌలు గారితో పరిచర్య చేసిన ప్రతి ఒక్కరూ. కానీ ఈరోజు సమాజంలో మనం చూస్తే దేవుని సంతోషపెట్టే బోధ జరుగుతుందా, మనుషులను సంతోషపెట్టే బోధ జరుగుతుందా? మనుషులను సంతోషపెట్టే బోధ జరుగుతుంది. మనుషులకు నొప్పి కలగకూడదు. వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు చెప్పమన్నదే చెప్పాలి, వాళ్ళు రమ్మంటేనే వెళ్ళాలి, వాళ్ళు చేయమంటేనే. లేకపోతే ఏం జరుగుద్ది? బోధకుడు మారిపోతాడు 4 రోజుల తర్వాత. చూస్తాం కదా మన సమాజంలో, చూడలేదా? అయితే బోధకుడు మారిపోతాడు. ఎందుకంటే బోధకుడు ఒకవేళ సంఘం చేతిలో ఉన్నాడు అనుకోండి, కొన్ని చోట్ల సంఘాలు పాస్టర్ని సంఘమే నిర్ణయిస్తుంది, పెద్దలు విశ్వాసులు కలిసి. అలాంటి చోట ఉన్న వాక్యాన్ని ఉన్నట్టు బోధించాడు అనుకోండి బోధకుడు, వచ్చే నెలకి ఈ పాస్టర్ గారు మారిపోయి కొత్త పాస్టర్ గారు వస్తారు. ఒకవేళ సంఘం నిర్ణయించే బోధకులు కాకుండా వీరే ధైర్యంగా బోధించే బోధకులు ఉన్నారనుకోండి, మాకులాగా సంఘం మేమే స్థాపించుకొని మనం చేసే బోధ నచ్చకపోతే జరిగేది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ సంఘం మారిపోతాం మనం. అర్థమైందా? పాస్టర్ గారు మన చేతిలో ఉంటే పాస్టర్ గారిని మార్చేస్తాం. అది కాదు అనుకుంటే మనమే సంఘం మారిపోతాం. మనకి ఎవరు కావాలి ఇప్పుడు? మనల్ని మెచ్చుకొని బుజ్జగించే బోధ కావాలి, అనుకూలమైన బోధ చేసే బోధకులు మనకు కావాలి. మనల్ని తిట్టకూడదు, కసురుకోకూడదు, గద్దించకూడదు, ఏ విషయంలో మనల్ని ఇబ్బంది కలిగించకూడదు. వాళ్ళు చెప్పింది మనం వినాలి, వాళ్ళు కోరింది మనం చెప్పాలి. అందుకే పౌలు గారు తిమోతి గారికి ఉత్తరం రాస్తూ చెప్తారు, మనుషులంతా ఎలా ఉన్నారో చెప్తూ ఓ మాట చెప్పారు. ఒకసారి చూద్దామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. వాళ్లే బోధకులు పోగు చేసుకుంటారట. ఎందుకు? అనుకూలమైన బోధ చెయ్యాలి. ఏమి చెయ్యాలి? నువ్వు గుడికి రాకపోయినా, వాక్యం వినకపోయినా, వాక్య ప్రకారం బతకకపోయినా దేవుడు నిన్ను ఆశీర్వదించేస్తాడు అంటే మనకు కావాలి. ఇలాంటి బోధకులు కావాలి అంటే ఆ బోధకులు ఎవరు ఏర్పాటు చేసుకోవాలి? మనమే ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి బోధకులు ఈరోజు ఎక్కువయ్యారని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా ఎలాంటి బోధే ఉంటుంది. అందుకే మాలాంటి వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడితే మీకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని చోట్ల చక్క తీయటి ప్రసంగాలు వినబడుతూ ఉంటాయి. ఆ సంఘంలో ఇలా ఉందట, ఆ సంఘంలో పాస్టర్ ఇలా అంట, ఆ సంఘంలో విశ్వాసులు ఎలా అంట, వాళ్ళు వెళ్ళి సంఘంలోకి వెళ్ళి కూర్చున్న దగ్గర నుంచి ఆడుకోవచ్చంట, ఊసులాడుకోవచ్చంట, నిద్రపోవచ్చట, నవ్వుకోవచ్చట. మనకేంటి అన్నీ వినాలంటారు, చూడాలంటారు, నిద్రపోవద్దంటారు, ఈ తలకాయ నొప్పి అంత ఎందుకులే అనే దానికి వెళ్ళిపోతున్నారు సమాజం. ఎందుకు అంటే వారికి అనుకూలమైన బోధ కావాలి. కానీ అనుకూలమైన బోధ చేసి మనుషులను సంతోష పెడితే పరలోకం ఉండదు. ఇది వాక్యం సెలవిస్తున్న విషయం. అందుకే పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? మా హృదయాలను పరీక్షించే దేవునిని సంతోషపెట్టే బోధ మేము చేస్తున్నాం. అవును కదా, పెద్ద పెద్ద సంఘాలు స్థాపించారు ఆయన, ఎంతోమందిని దేవునిలోనికి నడిపించారు ఆయన. ఆయన ఒక్కడో ఆయనతో ఉన్న 4 తినడానికి భోజనం పెట్టరా? ఆయన రాత్రి పగలు కష్టపడాలా చెప్పండి మీరు? కొరింథీలో ఉన్న అలాగే డేరాలు కుట్టుకున్నారు కదా అక్కుల ప్రిస్కిల గారితో కలిసి.
తెసలోనికలో ఉన్న అలాగే పని చేసుకున్నారు కదా. ఎందుకో తెలుసా? వారు కష్టపడి పని చేసుకుంటూ దేవుని పనిని చేయడం వెనుక ఆంతర్యం ఏంటి అంటే, అక్కడ సోమరులు చాలామంది ఉన్నారు. పౌలు గారు ఈ పని చేస్తుంటే చక్కగా పోషిస్తున్నారు కదా, మనం కూడా ఈ పని ఎంచుకుందాం పోషించబడటం కోసం అనుకునే బ్యాచ్ కొందరు ఉన్నారు. కాబట్టి అలాంటి వారందరికీ మాదిరికరమైన జీవితాన్ని అందించి వారిలో మార్పును తేవాలి అంటే మా ఆహారం మేమే సంపాదించుకోవాలి అని కష్టపడిన వారు పౌలు గారు. ప్రియులారా, అందుకే తెసలోనికలో ఉన్నవారి పరిస్థితి ఎలా ఉందో చూడడానికి ఈయన ఆలోచించి ఈ ఉత్తరాన్ని రాసి తిమోతి గారికి ఇచ్చి పంపించారు. ఇప్పుడు తిమోతి గారు వెళ్ళి అక్కడున్న పరిస్థితులన్నీ చూశారు. ఈ ఉత్తరాన్ని ఇచ్చి ఏం జరిగిందో చూద్దాం. తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం కూడా, అంటే 2-4 కలిసి ఉన్నాయి. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడనూ కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము వచ్చేసిన తర్వాత మీ దగ్గర జరిగిన పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియకపోవడం వలన ఈ ఉత్తరాన్ని రాసి పౌలు గారు తిమోతి గారికి ఇచ్చి పంపిస్తున్నారు. ఏమని? మీరు విశ్వాస విషయంలో ఎలా ఉన్నారో, జారిపోతే హెచ్చరించాలని, మంచిగా ఉంటే మిమ్మల్ని సరిచేసి ముందుకు నడిపించాలని, మీకు ఈ విషయాలన్నీ తెలియచేయటం కొరకు మన సహోదరుడిని ఎవరిని పంపిస్తున్నాం మీకు మీ దగ్గరకు? తిమోతిని. వెళ్ళారు తిమోతి గారు వెళ్ళి అక్కడ పరిస్థితులన్నీ చూసి వచ్చి తిమోతి గారు ఏం చెప్తున్నారో చూద్దాం. 5 నుంచి చదువు. ఇందుచేత నేనును ఇక్కడ సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలెనని అతని పంపితిని. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగు చూడ అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడ అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకము చేసుకునుచున్నారని మీ విశ్వాసముని గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారము మాకు తెచ్చెను. ఎప్పుడైతే తిమోతి గారిని తెస్సలోనిక పట్టణానికి పంపించి విషయాలు తెలుసుకురమ్మన్నారో ఆయన వెళ్ళి అన్నీ చూసొచ్చి ఇప్పుడు పౌలు గారికి సమాచారం చెప్తున్నారు. ఏమని? అక్కడ చాలా బాగుంది, మీరు మనం వచ్చేసినప్పటికీ వాళ్ళ విశ్వాసంలో వెనుకకు జారిపోలేదు. మనం లేకపోయినా వాళ్ళ విశ్వాస విషయంలో అభివృద్ధి చెందారు, చాలా బాగున్నారు. మనలను దేవుని వైపు తెచ్చిన పౌలు గారి కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు పౌలు గారిని చూడాలని ఎదురు చూస్తున్నారు అనే వార్త తిమోతి గారు తెచ్చారు. ఒక దైవజనునికి ఈ వార్త ఎంత సంతోషాన్ని ఇస్తుందండి చెప్పాలి మీరంతా. 3 వారాలుండి వాక్యం చెప్తే విని రక్షించబడ్డారు. వెంటనే గలిబిలొచ్చింది. అప్పుడు వెంటనే పడిపోవచ్చు, తొలగిపోవచ్చు ఆ విశ్వాసులంతా, అంతే కదా. కొత్తగా వచ్చిన వారు కాబట్టి అమ్మో ఎందుకు వచ్చిన గొడవలు జరుగుతున్నాయి వీళ్ళ వల్ల, మనం మన సంఘంలోనే ఉంటే మంచిది, పాత సిద్ధాంతాల్లో ఉంటే మంచిదని వెనక్కి జారిపోవచ్చు. కానీ వీరు జారిపోకుండా విశ్వాస విషయంలో స్థిరముగాను అభివృద్ధి పొందుతూ ఉన్నారట. అంతేకాకుండా వారిని విశ్వాసంలోనికి నడిపిన పౌలు గారిని ఎప్పుడు చూడాలా అని ఎదురు చూస్తున్నారట. ఈ మాట తెలియగానే ఎలా ఉంటుంది ఏ భక్తుడికైనా లేక ఏ దైవజనుడికైనా చెప్పాలి, ఎలా ఉంటుంది? చాలా సంతోషం కదండి. మనం అక్కడుండి వాక్యంతో బలపరచకపోయినా వారు స్థిరపడుతున్నారంటే వారికి ఉన్న ఆసక్తి ఎలాంటిది. దగ్గరే ఉండి దాన్ని ఏమంటారు, ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న వాక్యంలో నిలబడలేని మనల్ని చూస్తే ఎలా ఉంటుంది మీరు పోల్చుకోండి. మేము బాధపడుతున్నామో కోపపడుతున్నామో అంటే దాని వెనుక చాలా కారణాలు ఉంటాయి. నిజంగా మీరంతా చక్కగా ఇప్పటికే తయారైపోయి ఎవరేదడిగినా సమాధానం చెప్పగలిగి మీ బ్రతుకు ద్వారా దేవునికి మీరు మహిమ తెస్తూ ఉంటే మేము సంతోషిస్తాం కాదా? నేనే కాదు, ఏ దైవజనుడైనా సంతోషిస్తాడు, ఏ సంఘ కాపరైనా సంతోషిస్తాడు. కానీ ఎంతకాలమైనా ఎక్కడ వేసాం గొంగళి అంటే అక్కడే ఉన్నట్లుగా మీరు ఉంటుంటే, ఎవరైనా వాక్యం చెప్పమన్నా నేనా, ఇప్పుడా, అప్పుడేనా, ఇంకోసారి అంటున్నప్పుడు ఆ దైవజనుడి మనసు ఎంత కలుక్కుమంటుందో మీకు తెలుసా? ఏంటి ఇంతకాలం మనం పడిన కష్టం ఇదేనా? ఒక్కరైనా ధైర్యంగా వాక్యం చెప్పగలిగే స్థితిలో లేరా? మనం ఏం పెంచాం? ఎంతకాలమైనా పాలిచ్చేవారిగానే ఉండటమేనా? బలమైన ఆహారం పెట్టే స్థితిలోనికి మనం వెళ్ళమా అనిపిస్తుందా లేదండి? మీరు చెప్పాలి. 3 వారాలు వాక్యం చెప్పి వదిలిపెట్టి వచ్చేస్తే ఆ సంఘం వెనక్కి జారిపోలేదు, కానీ దేవునిలో స్థిరముగా నిలబడిందట. ఎలా నిలబడిందండి? స్థిరముగా నిలబడి ఎదుగుతూ ఉంటే
తిమోతి గారు వెళ్ళి విషయాలను తెలుసుకొని వచ్చి చాలా సంతోషంగా వార్తలు చెప్తుంటే హృదయం పులకించిపోతుంది పౌలు గారికి. అబ్బా, చాలు నాకు ఇది ఈ జీవితానికి. నేను ఏ పరిస్థితుల్లో ఏ సత్యాన్ని నేను వారికి చెప్పానో ఆ సత్యానికి కట్టుబడి వారు పనిచేస్తున్నారు, బ్రతుకుతున్నారు, ఇంతే చాలు అనుకున్నారు ఆయన. కాకపోతే మీరు జాగ్రత్తగా ఉన్నారు, కానీ అపవాది మిమ్మల్ని ఊరికే వదలడు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని వారి విశ్వాసాన్ని మెచ్చుకుంటూ వారిని బలపరచడానికి ఇంకొన్ని మాటలు చెప్పి ఆయన వారికి లెటర్ రాసినట్టు కనబడుతుంది ప్రియులారా. అదే మనం చూడగలిగితే 4వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన ఏం చెప్తున్నారంటే, 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు కాగా, మీరేలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకుని ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. మీరు ఇప్పుడు ఉన్నారే, ఇలాగే ఉండొద్దు, ఇంకా 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 మీరు అభివృద్ధి చెందాలి, అంతకంతకు అభివృద్ధి చెందాలని వేడుకుంటున్నానంటూ, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మిమ్మల్ని లోకం వైపు త్రిప్పడానికి అపవాది ప్లాన్ చేస్తాడు. అప్పుడు మీరు స్థిరముగా నిలబడాలి, మీ విశ్వాసంలో ఖచ్చితమైన స్థితిని కలిగి మీరు జీవిస్తూ ఉండాలి అని చెప్పి చాలా విషయాలు ఆయన వారిని హెచ్చరిస్తూ, యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉంది, చాలా జాగ్రత్తగా మీరు బ్రతకాలి అని చెప్పుకుంటూ వచ్చారు ప్రియులారా. వస్తూనే అసలు ఆయన రాకడ ఎలా జరుగుద్దో 5వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చారు. మిమ్మల్ని ఎందుకు స్థిరముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటే, ఓ సంఘస్థులారా, మీరు విశ్వాసంలో స్థిరముగా ఉండాలని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, యేసుక్రీస్తు వారి రాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన ఒకవేళ వస్తే ఆ సమయానికి మీరు విశ్వాసంలో తొలగిపోయిన వారైతే చాలా భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. సిద్ధపాటు లేని కన్యకల జీవితాల వల్ల మీరు ఉంటాయి. అలా ఉండకూడదని మీకు ఈ మాటలు రాస్తున్నాను అంటూ ఆ రాకడ ఎలా జరుగుతుందో మాట చెప్పారు. 5వ అధ్యాయంలో చూద్దాం ప్రియులారా. 5వ అధ్యాయము 2వ వచనం. రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభుదినము వచ్చునని మీకు బాగుగా తెలియను. మిమ్మల్ని ఎందుకు హెచ్చరిస్తున్నాను? నా మీద మీరు కోప్పడొద్దు, నా మీద మీరు బాధను పెంచుకోవద్దు. మీరు ఒకవేళ రాకడ యేసుక్రీస్తు వారి రాకడే జరిగితే ఎత్తబడే వారిలో మీరు ఉండాలి. అలా ఉండాలి అంటే ఆయన మీకు ముందే ఇంటిమేషన్ ఇచ్చి రారు. ఫోన్ చేసో టెలిగ్రామ్ ఇచ్చో నేను వచ్చేస్తున్నాను రెడీగా ఉండి బ్యాగ్ సర్దుకోమని ఏం చెప్పరు. ఆయన ఎలా వస్తారట? దొంగ వల్లే వస్తారు. దొంగ చెప్పొస్తాడా? చెప్పొస్తే చక్కగా ముఖ్యమైనవన్నీ మనం లాకర్లో పెట్టేసుకుంటాం. బ్యాంకుల్లో, మన ఇంటి బీరువా లాకర్లో పెట్టాం, బ్యాంకులో లాకర్లో పెట్టుకుంటాం. ఎందుకని? వాడు వచ్చే టైం మనకు తెలుసు కాబట్టి. మరి ఎందుకు యేసుక్రీస్తు వారు అలా వస్తారు అంటే, అలా వచ్చేటప్పటికి ఎవరు సిద్ధపడి ఉంటారో వారిని తీసుకుని వెళ్ళడం ఆయనకి ఇష్టం. ఎందుకంటే గోధుమలలో నుండి గురుగుల్ని వేరు చేయాలనుకుంటున్నాడు ఆయన. ఆ కోతకాలం వరకు కలిసే ఉండనిస్తాడు. నా మాట మీరు బాగా వినాలి. కోతకాలం వరకు మనము చలామణి అయిపోతాం, భక్తిపరులాగానే మనము చలామణి అయిపోతాం, విశ్వాసంలాగానే. ఎందుకంటే అన్నీ చేసేస్తాం కదా. సంఘంలోంచి ప్రత్యేకపరచబడతాం, బాప్తిస్మాలు తీసుకుంటాం, ప్రార్థనకు వస్తాం, రొట్టె ద్రాక్షరసంలో పాలు పంచుకుంటాం. ఇవన్నీ సమాజానికి కనబడేలే చేస్తాం. కాబట్టి సమాజంలో మనం కూడా ఎలా చలామణి అయిపోతాం? రక్షించబడిన వారిలానే అయిపోతాం. కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం? మన విశ్వాసం ఎలా ఉంది, మన భక్తి ఎలా ఉంది, మన యథార్థత ఎలా ఉంది, మన సేవా జీవితం ఎలా ఉంది అనేది ఎవరికి కనిపిస్తుంది? దేవునికి కనిపిస్తుంది. అందుకే దొంగలా వస్తారాయన. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, బుద్ధి లేని కన్యకులు 10 మంది, బుద్ధి కల కన్యకులు వాళ్ళ 5 వీళ్ళ 5 10 మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసే వెళ్ళారు కదా. అందరూ వెళ్ళారా? కొందరే వెళ్ళారా? అందరూ వెళ్ళారు. ఆలస్యమైతే అందరూ కునికి నిద్రిస్తున్నారు. ఇప్పుడు వచ్చారు ఆయన దొంగల. అప్పుడు లేచి దివిటీలు సరిచేసుకుని నూనె కోసం చూస్తున్నారు. అంటే అప్పటి వరకు వీళ్ళు కూడా బుద్ధిగల వారితో కలిసి మేము బుద్ధిగల వారమే అన్నట్టే ప్రదర్శించారు. అవునా కదా? చెప్పాలి మీరంతా. అవును. కానీ వాళ్ళలో ఎవరు బుద్ధి గలవారో ఎవరు బుద్ధి లేని వారో వేరు చేయడం ఆయనకి పెద్ద కష్టమేమి కాదు. నీకు నాకు కష్టమేమో కానీ మనకు కష్టమే కదా. అందరూ తెల్ల చీరలు కట్టుకొని, అందరూ ఆదివారం రాగానే ముందు వచ్చేసి అందరూ వాక్యం చదువుతున్నట్టే ఉంటే హృదయ స్థితి ఎలా ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయలేం. మనకు కష్టమే, మనుషులం కాబట్టి మనం గుర్తించలేం. కానీ దేవుని జ్ఞానం తెలిసిన వారు లేక దేవుడే అయితే చాలా ఈజీగా గుర్తుపట్టగలడు. అందుకే ఆయన చేసిన పని ఏంటంటే రాగానే లోపలికి పిలవలా, కాస్త రెస్ట్ తీసుకోండి ప్రశాంతంగా పిలుస్తానని తలిపేశారు.
మధ్యరాత్రి వచ్చి పిలిచారు. ఈలోపు దివిటీలు ఆరిపోయాయి. నూనె చూసుకుంటే నూనె లేదు. ఇప్పుడు తెలిసింది అసలు ఒరిజినల్ ఎవరో ఇప్పుడు తెలిసింది ప్రియులారా. అలాగే ఇక్కడ చెప్తున్న మాట, నేను ఎందుకు మీకు ఉత్తరం రాస్తున్నానంటే, మీరు బాగున్నారు, చాలా సంతోషం, మీ విషయం నేను చాలా ఆనందంగా ఉన్నా, కానీ మీరు ఇలాగే ఉండాలి. ఎందుకంటే ఏ క్షణము ఆయన రాకడ జరుగునో మనకు తెలియదు కాబట్టి, ఆయన వచ్చేది కూడా దొంగలా వస్తారు కాబట్టి మీరేం చేయాలి, చాలా మెళుకువ కలిగి ఉండాలి. అంతేగాని మత్తులుగా ఉండకూడదు. మత్తుగా అంటే బాహ్యమైన నిద్ర అని నేను చెప్పను, మనస్సు నిద్రపోకూడదు, లోకం వైపు మరలా వెళ్ళిపోకూడదు, లోకాశల్లో మునిగిపోకూడదు కదా. ఈరోజు రక్షించబడ్డానని బయటకు వచ్చిన తర్వాత మరలా కడగబడిన పంది దొర్లినట్టు దొర్లుతున్నాం లోకంలో మనం కాదా. ఒకరోజు అవన్నీ విసర్జించి వచ్చిన వాళ్ళం కాదా. మళ్ళీ ఈరోజు వాటి వైపే మన మనసు పరిగెడుతుంది అంటే మనం ఎక్కడున్నాం? కక్కిన కూడుకు అలవాటు పడిన కుక్కలా, కడగబడిన పంది దొర్లుతున్న చందాన బురదగుంటలా మన జీవితాలు ఉన్నాయి. అందుకే ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఒకవేళ బాగున్నానులేని నువ్వు అనుకుంటున్నావా, అనుకో, నిన్ను ఆఖరి క్షణము వరకు ఉంచుతా అక్కడే కదా. యజమానుడు వచ్చి గోధుమలు చల్లి వెళ్ళిపోయాడు. పనివారు వచ్చి చూస్తే గురుగులు ఉన్నాయి. అయ్యా తీసేమా, వద్దు ఉంచు. ఎప్పటి వరకు? కోతకాలం వరకు ఉంచు. మనం కూడా అలాగే చాలామంది అయిపోతున్నాం ఈరోజు. పేరు గొప్ప, ఊరు దిబ్బ, మాకు సత్యం తెలుసు, సర్వసత్యం తెలుసు, కానీ మన క్రియలు చూస్తే ఒక్కరు కూడా మార్పు చెందరు. మన క్రియలను చూస్తే ఎవరు మార్పు చెందరు. ఎదుటి వారిని మార్చేలా మన మాట, మన క్రియ, మన నడవడిక లేదు కాబట్టే మన జీవితాలు దేవునికి అవమానం తెచ్చేలా ఉంటున్నాయి ప్రియులారా. అందుకే మిమ్మల్ని నడిపిస్తున్న నాయకులు మిమ్మల్ని చూసి బాధపడేలా మీరు ఉండకూడదు. అర్థమవుతుందా? ఒక మాట ఈయన రాస్తూ చెప్తున్న చూద్దామా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. ఇదిగో మేము వచ్చేసాం, కానీ ఎవరో ఒకరి ద్వారా మీకు వాక్యం వినబడుతూ ఉంది, సత్యములు మిమ్మల్ని నడిపిస్తున్నారు, మీ పై నుండి మీకు బుద్ధి చెప్పే వారిని మీరు ఏం చేయాలి? ఘనముగా ఎంచి వారిని సన్మానించాలని వేడుకుంటున్నాను అంటున్నారు పౌలు గారు. నిజంగా బుద్ధి చెప్పేవారిని ఘనముగా ఎంచి సన్మానిస్తామా మనం? చెప్పండి మీరు ఒకసారి. ఎందుకమ్మా ఇలా ఉన్నావు, ఎందుకు లోకం వైపు వెళ్తున్నావు, ఎందుకు శరీరాశలకు ప్రాధాన్యతనిస్తున్నావు, దేవునికి చోటెందుకు ఇవ్వట్లేదు అని అడిగామనుకోండి, మనతో మాటలు కట్ చేసేస్తారు. అవసరమైతే మన సంఘానికి ప్రార్థనకి రావడం మానేస్తారు. ఇలాంటి వారిని చూసాం. కానీ అయ్యో నన్ను గద్దిస్తున్నారు, నన్ను ఖండిస్తున్నారు, నాకు బుద్ధి చెప్తున్నారు అంటే నన్ను సరిచేసి పరలోకం వైపు నడిపిస్తున్నారు అనుకుని ఖండించిన వారిని ఘనపరిచేవారు ఉన్నారా? కానీ అలా ఉండమని చెప్తున్నారు ఆయన. తెస్సలోనిక సంఘానికి లేఖ వ్రాస్తూ పౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా, మీరు బాగున్నారు కానీ ఇంకా బాగుండాలి. ఎందుకంటే మిమ్మల్ని వాక్యంలో నడిపించేవారు మీ కొరకు ఎంతో ప్రయాసపడతారు. ఆ ప్రయాసను చూసి మీరు ఏం చేయాలో తెలుసా, ఆ ప్రయాస వారి కొరకు కాదు మీ కొరకైన సంగతి మీరు జ్ఞాపకంలో ఉంచుకొని వారిని మీరు ఘనముగా ఎంచాలి. అక్రమంగా నడుచుకోవడం మానేయండి, మంచేదో చెడేదో విచారించండి, మేలైనదే స్వీకరించండి అని చాలా హెచ్చరిక మాటలు రాసి ఈ ఉత్తరాన్ని పంపించారు ప్రియులారా. ఒక మాట చూసుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. దుష్ట సంబంధమైన క్రియలకు దూరంగా ఉండండి, మీ ఆత్మ ఆరిపోకుండా చూసుకోండి. అయితే ఒకటి చేయండి, సమస్తమును పరీక్షించి మేలైనది అన్నీ పరీక్షించండి, అన్నీ వినండి, అందులో ఏది మేలో ఏది నీకు ప్రయోజనకరమో దానిని మాత్రమే స్వీకరించండి అని ఎన్నో హెచ్చరికల మాటలు రాసి ఈ పత్రికను పౌలు గారు పంపించారు ప్రియులారా. ఈ పత్రికను చదువుకున్నారు వాళ్ళు. చదువుకున్న తర్వాత మనం చెప్పుకున్నాం కదా 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి రాకడం గురించి, ఆయన చాలా సమీపంగా ఉన్నారని, దొంగవలే వస్తారని, ఆయన వచ్చేటప్పటికి మీరు మెలకువగా ఉండాలి అని చెప్పబడిన ఈ మాటలు అక్కడ కొంచెం అపార్థమయ్యాయి. వెంటనే యేసుక్రీస్తు వచ్చేస్తున్నారని ఒక క్రమము లేని బోధ ఈయన రాసి పంపిన లేఖల ద్వారా జరిగింది. మొదటి లేఖ వెళ్ళినప్పుడు వినాలి,
మొదటి లేఖ పంపించినప్పుడు ఈ లేఖలో ఆయన క్రీస్తు రాకను గురించి చెప్పిన మాటలు కొన్ని అపార్థమయ్యాయని తెలిసి దానిని సరిచేయడానికి పౌలు గారు 2వ పత్రికను రాశారు. అదే సంవత్సరం చివరి నెలల్లో ఈ పత్రికను వ్రాయడం జరిగింది. అందుకే ఆయన 2వ పత్రికను రాస్తూ చెప్పిన ఒక మాట మనం చూస్తే 2వ అధ్యాయము 1వ వచనము. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో, సహోదరులారా, ప్రభుదినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండవలెననియు బెదరకుండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన ఎద్దకు కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ప్రియులారా, మీకు కొన్ని విషయాలు రాసి పంపాను కదా. నేను పంపిన అంటే మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలన ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటే, అంటే నాకు వార్త తెలిసింది, మేం పంపిన వార్తను బట్టి క్రీస్తు రాకడ వెంటనే జరిగిపోతుంది అని వార్త మీకు వచ్చిందని. కానీ నేను రాసిన ఉద్దేశం అది కాదు. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఆయన రాకడ సమీపంగా ఉంది. రేపే అని నేను చెప్పడం లేదు, కానీ సమీపంగా ఉంది. అయితే ఆ రాకకు ముందు జరిగేవి ఎలా ఉంటాయో ఇది ఈ 2వ అధ్యాయంలో రాస్తారు. మీరు కూడా చాలాసార్లు చదివారు. ఆయన ఎన్నో అవకాశాలు ఇస్తారు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజార్హమైనదో ఆ స్థానంలో దేవుడు కాకుండా వేరేవారు పూజించబడతారని, వివిధ రకాలైన పరిస్థితులు ఉంటాయని, ధర్మ విరోధి బయలుదేరి వస్తాడని, ఇవన్నీ మీరు చూసినప్పుడు ఆ దినము సమీపంగా ఉందనుకోవాలి తప్ప వచ్చేసింది అనుకోవద్దు. అదే యేసుక్రీస్తు వారు చేసిన బోధ కూడా. కాబట్టి నేను పంపిన లేఖ ద్వారా మీరు కొన్ని విషయాలు అపార్థం చేసుకున్నారు కనుక నా ఉద్దేశం అది కాదు, ఇదిగో ఇలా ఉంటుంది అని 2వ లేఖ వ్రాసి ఆయన పంపించారు. ప్రియులారా, పంపించి ఈ వాక్యము వెంటనే అందరిలో ప్రచురం కావాలి అని చెప్తూ ఆయన చెప్పిన మాట ఒకసారి చూద్దాం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అని చెప్తూ చాలా విషయాలు వారికి తెలియచేస్తూ, మీలో కొంతమంది అక్రమముగా నడుచుకొనుచున్నారని మాకు వార్త వచ్చింది. మీరు అలా నడవడానికి వీలు లేదు. మరి ఏం చేయాలి? మేము ఎలా చేసాం మీ మధ్య ఉన్నప్పుడు, మీరు అలాగే చేయాలి అంటూ మీద మనం చదువుకున్నాక 8వ వచనంలో 3వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ ఆయన వ్రాస్తూ అక్కడ సంఘంలో ఉన్న పరిస్థితి, ఒకటేమో ఈయన రాసిన ఉత్తరాన్ని అపార్థం చేసుకున్నారు. మీరు బాగా గమనించాలి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో 2 ప్రధాన ఉద్దేశాలు. ఒకటి, వారి విశ్వాసాల్లోనికి వచ్చిన వెంటనే వీళ్ళు బయటకు వచ్చారు కాబట్టి వారు ఎలా ఉన్నారో తెలుసుకోవడం. 2, అక్కడ యేసుక్రీస్తు వారి రాకడ సమీపంగా ఉంది కాబట్టి జాగ్రత్త పడమని చెప్పడం. ఇక 2వ లేఖలోని ప్రధానమైన విషయాలు ఏంటి అంటే నేను రాసిన ఉత్తరమే మీరు అపార్థం చేసుకున్నారు, అది కాదు అని చెప్పడం. ఇక 2వ విషయం ఏంటి అంటే మీలో కొందరు అక్రమంగా నడుచుకొనుచున్నారని తెలిసింది, జాగ్రత్త పడండి అని హెచ్చరిస్తున్నారు. ఆ మాట ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించుచున్నాను. మీలో కొంతమంది ఏం చేస్తున్నారు? పని చేయటం లేదు. మరి ఏం చేస్తున్నారు? పని చేయట్లేదంటే ఏం చేస్తున్నారు? తిని పడుకుంటున్నారు. అదే కదండి, పని లేని వాళ్ళు పని చేసేదేంటి? శరీర సంబంధంగా అయినా సరే వీడు పని చేయట్లేదని అన్నామంటే అర్థం ఏంటి? పని చేయడు కానీ తిని పడుకుంటాడా, తిరుగుతాడు. అవసరమైంది చేయడం చెప్పడం. ఇప్పుడు ఆధ్యాత్మిక కోణంలో పౌలు గారు చెప్తున్నారు అంటే విశ్వసించి చక్కగా పెరుగుతున్నారు సంఘం, కానీ అందులో కొందరు ఏం చేస్తున్నారు? మనలానే ఉన్నారు, సోమరులాగా. అవునా? కొందరు ఎలా ఉన్నారు? మీలో కొందరు ఏ పని చేయట్లేదు. ఏ పని అంటే బయటికి వెళ్ళి చెప్పే పని చేయట్లేదు, ఇంట్లో ఉండి చేసే పని, కుటుంబాలని రక్షించుకోవడం లేదు, బయటికి వెళ్ళి పొరుగువారిని రక్షించే పని చేయట్లా. ఏ పని చేయక, ఏ పని లేకపోతే ఏం చేస్తాం? ఆ ఇంటిని ఈ ఇంటిని కెలుకుతాం. అదేనా కాదా? మనకు పని ఉంటే ఏం చేస్తాం తెలుసా? నా వైపు చూడు. మనకు పని ఉంటే ఏం చేస్తాం? ముగిస్తాను నేను.
మనకు పని ఉంటే ఏం చేస్తాం? వాక్యం చెప్పే పని ఉంటే ఏం చేస్తాం? వాక్యం చదువుకుంటాం పగలంతా. బాబాయ్ సాయంత్రం క్లాస్ ఉంది, నేను వాక్యం చెప్పాలని చదువుకుంటాం. అవునా కాదండి? పని లేదనుకో ఏం చేస్తాం? ఆ ఇంటికి వెళ్దామా, ఈ ఇంటికి వెళ్దామా, ఆ అమ్మ గురించి చెప్పుకుందామా, ఈ అమ్మ గురించి చెప్పుకుందామా, అదేది పరుగింటికి వెళ్ళి అలవాటు లేదనుకో టీవీ చూద్దామా, సెల్ ఫోన్ చూద్దామా. ఇప్పుడు అయ్యేగా కాదా? ఇది ఇవాళ కాదంటండి, అప్పుడు నుంచి ఉందంట. అర్థమైందా? మీలో కొందరు ఏం చేస్తున్నారు? పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారు. మరి అక్రమంగా నడుచుకునే వారిని యేసుక్రీస్తు వారు ఏమంటానన్నారు? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి. ఇప్పుడు పని చేయని వారంతా అక్రమం చేస్తున్నట్టేనా? అవును, అవును. నువ్వెంత భక్తిగా ఉంటున్నా, పని చేసే టాలెంట్ నీకు దేవుడిస్తే నువ్వు చేయకుండా ఉంటున్నావు అంటే నువ్వేదో అక్రమం చేయక్కర్లే, ఎవరికో అన్యాయం చేయక్కర్లా. నువ్వెవరికి అన్యాయం చేస్తున్నావు? పని చేయమని పంపిన ఆయనకి అన్యాయం చేస్తున్నావు. పని చేస్తామని ఆరోగ్యం ఇచ్చిన ఆయనకి అన్యాయం చేస్తున్నావు. నువ్వు అన్యాయం చేస్తున్నావు కాబట్టి అక్రమంగా నడుచుకుంటున్నావు. కాబట్టి రేపు నీవు దేవుని ఎదుట నిలబడినప్పుడు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు క్రీస్తు చెప్తాడు, ఈమెకు ఆరోగ్యం ఇచ్చావయ్యా, ఆయుష్ ఇచ్చావయ్యా, అవకాశం ఇచ్చావయ్యా, భర్తనిచ్చావు, భార్యనిచ్చావు, పిల్లల్నిచ్చావు, డబ్బులు ఇచ్చావు, కానీ నీ పని మాత్రం ఎక్కడికి వెళ్ళి చేయలా, కనీసం ఇంటి దగ్గర కూర్చొని వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నం కూడా చేయలా. కాబట్టి ఏం చేయాలి మరి? వీళ్ళెవరు? ఏ జాబితా? నాన్న నీకు తెలిసేమో కానీ నాకు వీళ్ళు తెలియదు అంటాడు ఆయన. యేసుక్రీస్తు తండ్రి దగ్గర ఒప్పుకోకపోతే పరలోకానికి మనము చేరలేము. అందుకే పౌలు గారి తెస్సలోనికలో ఉన్న పత్రికల వారికి, సంఘంలో ఉన్న వారికి లేఖలు వ్రాస్తూ ఈనాడు మనకు అవసరమైన మాటలు ఇందులో పొందుపరిచారు. ఇందులో అన్ని మాటలు మనకు అవసరమే కదా. 3 వారాలు విని బలపడిన వారి ఆధ్యాత్మిక జీవితం ఎక్కడా? 3 ఏళ్ళైనా, 4 ఏళ్ళైనా, 5 ఏళ్ళైనా మార్పు లేని జీవితాలు మనవెక్కడా? మొదటి మాట. 2, కష్టించి పని చేయాలని తెలిసి సోమరులుగా ఉంటున్నాం. మనం సోమరులుగా ఉన్నాము అంటే అక్రమం చేసే వారిలోనికి వెళ్ళిపోయాం. అక్రమం చేస్తున్నాము అంటే రేపు యేసుక్రీస్తు తండ్రి ఎదుట మనల్ని ఎరుగను అని చెప్తారు. ఆ మాటే కనుక ఆయన చెప్తే, ఇక్కడ నువ్వు పైకి మనుషులకు కనిపించేలా ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసినా, వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టినా, వందలకు వందల మందికి బాప్తీసం ఇచ్చి సంఘంలోనికి చేర్చిన, ఎంతోమంది అనాథలకు నువ్వు సేవ చేసిన, మనుషులకు కనిపించే అద్భుత ఆశ్చర్యక్రియలు నువ్వెన్ని చేసినా యేసుక్రీస్తు మాత్రం తండ్రి ముందు నేనేమని చెప్తారు? ఇతను అక్రమము చేశాడు, ఇతను ఎవరో నాకు తెలియదు అంటారు. కానీ అప్పటి వరకు అప్పుడు మనం అంటాం, మరి నువ్వు నాకు ముందే చెప్పొచ్చు కదా, జాగ్రత్త పడేవాడిని అంటాం కదా. ఈ మాట నాకు అప్పుడే చెప్తే నేను జాగ్రత్త పడేవాడినిగా ప్రభువా, భక్తిగా జీవించేవాడినిగా ప్రభువా అంటే అప్పుడు ఆయన ఏమంటారు తెలుసా? మోషేయు ప్రవక్తల నుంచి వచ్చాను కదరా, రత్నమణి చెప్పిందిగా, మీకు చెప్పిందా? ఆవిడ చెప్తే ఎలా వింటామండి? బయటోళ్ళు కావాలి, కొత్తోళ్ళు కావాలి, గొప్పోళ్ళు కావాలి అంటాం మనం కదా. ధనవంతుడు అడిగాడా? లాజర్ని పంపించు, కుదరదు. అయితే నాకు 5 సహోదరులు ఉన్నారు, అక్కడికైనా పంపించు లాజర్ని. అది కూడా కుదరదు. ఎవరు చెప్పాలి? అక్కడున్న వాళ్ళు చెప్పి వింటేనే సరి, లేకపోతే లేదు. ఈరోజు మన మధ్యలో సత్యాన్ని ప్రకటించేవారు చాలామంది వచ్చారు. మరి మీరెంతవరకు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు? సత్యం నీ చెవికి, నీ హృదయాన్ని తాకుతుంటే అయినా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు అక్రమం చేసే వాళ్ళలో నీకు వెళ్ళిపోతావు. నువ్వెవరివో తెలియదు అనిపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా అనిపించుకుంటే మన బ్రతుకు, మన భాషలో చెప్పుకుందాం, కొల్లేరే. అదేనండి, ఆ రోజు మన బ్రతుకు ఎలా అయిపోద్ది? కొల్లేరే. కాబట్టి ఆలోచించుకోండి, జాగ్రత్త పడండి. ఇప్పుడైనా జాగ్రత్త పడకపోతే యేసుక్రీస్తు రాకడ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కాబట్టి ఒకవేళ రేపే లేక ఈ రాత్రి ఆయన రాకడ కూడా జరిగితే, లేక మన పోకడే జరిగితే భయంకరమైన లోకానికి వెళ్ళకూడదని దేవుడు మరోసారి హెచ్చరిస్తున్నారు. గమనించండి, సత్యాన్ని స్వీకరించండి. ఇప్పుడైనా చురుకు కలిగిన వారిగా రండి. ఒకవేళ చురుకు తెచ్చుకోలేకపోతే చీమల దగ్గరికి వెళ్ళండి, మీ ఇష్టం. ఓకే. తెస్సలోనికలో ఉన్న వారి లాంటి పరిస్థితి మనకు ఉండకూడదు. కానీ వారు మొదట ఎలా ఉన్నారో, వారిని విడిచిపెట్టిన విశ్వాసంలో నుంచి తొలగిపోకుండా ఉన్నతంగా ఎలా ఎదిగారో మనం అలా ఎదుగుదాం, దేవుని కొరకు బ్రతుకుదాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక.